మేడ్చల్ మల్కాజ్గిరిలో జరిగిన ఘర్షణలో గాయపడ్డ వారిని పరామర్శించారు బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. హిందూ మహిళలపై అర్ధరాత్రి జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు కిషన్ రెడ్డి. ఇది ఆటవిక చర్య అన్నారు. హిందూ పండుగలను అవమానించేలా వ్యవహరించారని అన్నారు. 24 గంటల్లో నిందితులను పట్టుకుని హత్యానేరం కింద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. హిందుత్వ పండుగలను ప్రశాంతంగా జరుపుకునే స్వేచ్ఛ రాష్ట్రంలో లేదన్నారు బండి సంజయ్. సామాజిక వర్గానికి సంబంధించిన మహిళలు ఈ కాముని దహనంలో పాల్గొంటున్న సందర్భంలో కొంతమంది గుండాలు వచ్చి విచక్షణ రహితంగా దాడి చేయడం, కనీస కనికరం లేకుండా, మహిళలు అనేటువంటి విచక్షణ లేకుండా మూకమ్మడిగా దాదాపు 500 మంది గుండాలు రోజు దాడి చేయడము ఇంతకంటే సిగ్గుచేటి ఇంకోటి కాదు. ఈ గుండాలు జరిపిన దాడిలో రూపా అనేటువంటి మహిళకి ఇప్పటికే తలకు తీవ్ర గాయమై గాంధీ హాస్పిటల్లో చికిత్స జరుగుతూ ఉన్నది. ఇంకొక మహిళ కూడా దాదాపు 7 స్టిచెస్ పడ్డాయి. ఈరోజు ఆ హిందూ సమాజానికి భరోసా ఇవ్వడానికి బజరంగ దళ్, హిందూ వాహిని, విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు పోతే కూడా పోలీసులు తిరిగి లాఠీచార్జ్ చేశారు. బట్ కేవలం హిందువుల మీద దాడులు చేస్తే, హిందువుల మీద లాఠీచార్జ్ చేస్తేనే శాంతి భద్రతలను కంట్రోల్ చేస్తామని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్లోని కొంతమంది అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఆలోచిస్తే దాని పర్యవసానాలు వేరే విధంగా ఉంటాయనే విషయాన్ని వాళ్ళు గుర్తుంచుకోవాలి.